ఇది నాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నేను నేర్చుకోవడానికి మంచిగా ఉందని అంటే ఇంకా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రతి ప్రశ్న కింద కామెంట్ బాక్స్లో అడగండి. సో పాపము ఏ విధంగా మనల్ని పరిపాలిస్తుంది, పాపము మన మీద చూపుతున్నటువంటి ప్రభావం ఏందో కూడా మనం చూస్తూ వచ్చాము. అందులో 4 విషయాలు చూసాము. మొట్టమొదటి, పాపము మిమ్మల్ని భ్రమ పెడుతా ఉంది. పాపము మిమ్మల్ని ఇంకేం చేస్తున్నామా ట్రాప్ చేసి బానిసలుగా చేసుకుంటా ఉంది. పాపము మిమ్మల్ని దేవునికి దూరంగా తీసుకెళ్తా ఉంది. అది ఇక దానంత నరకము, బహుశా నరకం కూడా ఉండదు. దేవునికి దూరం అయిపోవడం అనేటువంటి మాట చాలా భయంకరమైనటువంటి మాట బైబిల్ గ్రంథమందు. దేవునికి ఎవరు దూరం అయిపోతారు అని అంటే దేవునికి ఇష్టమైనటువంటి శిలయుట అసాధ్యము. మరల చెప్తా ఉన్నాను, చెప్పబడుతున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఇంకా నేను చెప్పాను 3, 4 ఉన్నాయి. ఈ 3, 4 కూడా మనం చూద్దాము. ఈ యొక్క సమయం మందు 4 అయిపోయాయి. 5వది ఏంటిదనంటే పాపము నిన్ను చంపివేస్తా ఉంటది. పాపము మిమ్మల్ని చంపుతుంది. రోమియో రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో కనుక మనం చదివితే, త్వరగా చదవండి. రోమియో రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభునందు నిత్య జీవము. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే పాపం వలన వచ్చేటువంటి జీతం ఏంటిదమ్మా? మరణం. నీకు విషయం తెలుసా? పాపము కూడా జీతం సంపాదించుకుంటా ఉంది. ఆ జీతం ఏంటిది? మరణం అని బైబిల్ గ్రంథంలో సెలవిస్తా ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో 2వ మరణం గురించి రాయబడి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం, 21వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడింది అని అంటే అక్కడ 2వ మరణం గురించి రాయబడి ఉంది. ఈ 2వ మరణం ఎవరికి సంభవిస్తుందని అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారో, ఎవరైతే దేవునికి ఇష్టానుసారంగా జీవించారో, ఎవరైతే దేవుని దగ్గర అసభ్యమైనటువంటి కార్యాలు చేస్తూ జీవిస్తారో మరి వాళ్ళందరూ నరకానికి వెళ్తారని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను వారందరూ అగ్నిగంధములలో అంటే మండుచున్నటువంటి అగ్నిగంధములలో పారద్రోయబడతారని అక్కడ రాయబడి ఉంది. 20వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఆ విషయం తెలియజేస్తా ఉంది. దేవుని బిడ్డలారా, పాపము మనల్ని ఏం చేస్తా ఉంది? పాపము మనల్ని చంపేస్తా ఉంది. మొట్టమొదటిది మన మనస్సాక్షిని చంపేస్తుంది, 2వది భ్రమ పెడుతుంది, 3వది మనల్ని ట్రాప్ చేసి బానిసలుగా చేసుకుంటది, 4వది దేవునికి దూరంగా చేస్తుంది, 5వది పాపము మిమ్మల్ని చంపేస్తుంది. ఈ పాపము మిమ్మల్ని ఎట్లా నరకంలో అంటే అది 2వ మరణం. నరకం అని అంటే 2వ మరణం. మీకు విషయం తెలుసా? ఈ యొక్క పాపము శరీరపరంగా కూడా మిమ్మల్ని చంపేస్తుంది. అవసరమైతే మీరు చచ్చిపోతారు కూడా పాపం వలన. అట్లా ఎన్నో ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. అట్లా ఎన్నో ఉదాహరణలు భూమి మీద ఉన్నాయి. ఒకసారి చూద్దాము. పాపము నిన్ను 2 రకాలుగా చంపుతా ఉంది. ఒకటి ఎట్లనంటే శరీరపరంగా నిన్ను చంపేస్తుంది, తర్వాత అగ్నిలో నిన్ను పడవేస్తుంది. అది 2వ మరణం. ఒకసారి చదువుదాము. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. త్వరగా చదవండి. పాపము నిన్ను 2 విధాలుగా చంపేస్తుంది. పాపము నిన్ను 2 విధాలుగా చంపేస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా
పాపము పరిపక్వమై మరణమును కనెను. అర్థమవుతోందా? ఇక్కడ చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. ఇక్కడ చూసినట్లయితే ఇంకా అదే విధంగా కిందికి వెళ్ళి చదివితే కనుక పాపము మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో ఆజ్ఞాతిక్రమమే పాపము అని రాయబడి ఉంది. ఇక్కడ యాకోబు భక్తుడు రాస్తా ఉన్నాడు, ఏమని తెలుసా, మీరు ఒకవేళ పాపము కనుక నిత్యం చేస్తున్నట్లయితే నీ శరీరము చచ్చిపోతుంది, నీవు చచ్చిపోతావు భూమి మీద అని తెలియజేస్తా ఉన్నాడు. దురాశ ఏం చేస్తా ఉంది? గర్భము దాల్చగా పాపము కనెను. ఇక్కడ చూసినట్లయితే పాపం అంటే ఏంటిదమ్మా, పాపం అంటే ఏంటిదని మనం ఆలోచన చేస్తే కనుక పాపం అంటే దేని పిల్లారా, మన దురాశ. మన దురాశనే పాపము. దురాశ దుఃఖానికి చేయడం అంటారు. ఆశ పడడం వేరు, దురాశ పడడం వేరు. ఆశించడం వేరు, దురాశ పడడం వేరు. దేని పిల్లారా, ఇక్కడ మొదటి ఆదమని కూడా చూడండి, వారు దురాశ పడ్డారు. ఏంటంటే అపవాదు చెప్పినటువంటి మాటలకు మోసపోయారు. ఈ పండు తింటే మీరు చావనే చావరు, ఈ పండు తింటే మీ కన్నులు తెరవబడతాయి, ఈ పండు తింటే మీరు దేవతలాగా జీవిస్తారు అని అపవాదు చెప్పింది అవ్వకు. అప్పుడు అవ్వ వెంటనే ఏం చేసింది? ఓహో మేము చావమా, ఓహో మేము దేవతలోనే ఉంటామా అని చెప్పేసి అవ్వ దురాశ చెంది మరి పండును తెంపుకొని తిన్నది. తింటారా? అప్పటి వరకు మరణమే లేదు వాళ్ళకు. ఆదముకు అవ్వకు మరణం లేదు. చూడండి అపవాది ఎంత కన్నీగా ఎంత తెలివిగా వాడు ఆలోచన చేశాడో. మీరు ఈ పండు తింటే చావనే చావరు, మీరు ఈ పండు తింటే చావనే చావరు. అప్పటికి మరణం లేదు మనిషికి. కానీ ఎప్పుడైతే పండు తిన్నారో, ఎప్పుడైతే దురాశ గర్భం ధరించి వారు ఎప్పుడైతే పాపము కన్నారో వెంటనే మరణం అనేది సంభవించింది మనిషి. సో పాపం మిమ్మల్ని శరీర పరంగా చంపివేస్తా ఉంది. చూసినట్లయితే యోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో అదే జరుగుతా ఉంది. దేవుని బిడ్డలారా, యోషువ గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనంలో ఆకాను గురించి అక్కడ రాయబడి ఉంది. ఆకాను ఏం చేశాడు? ఆకాను ఏం చేశాడు అంటే, దేవుడు ఒక గ్రామానికి వెళ్ళి వాటిలో ఉన్నటువంటి మొత్తం సొమ్మును మీరు ముట్టొద్దు, అక్కడ ఉండేటువంటి అన్నిటిని మీరు నాశనం చేయాలి, ఒక్క సొమ్మును కూడా మీరు ముట్టొద్దు, మీరు తెచ్చుకోవద్దు, మీరు దాచి పెట్టుకోవద్దు అని దేవుడు చెప్తే ఈ ఆకాను ఏం చేస్తాడు తెలుసామా? దేవుడు చూస్తలేరని చెప్పేసి, నన్ను ఎవరు చూస్తలేరు, నాకు ఎవరు అడ్డు లేరని చెప్పేసి దేవుడు శపించబడినటువంటి వస్తువులను కొన్ని తీసుకొని వచ్చి తన డేరా కింద దాచుకున్నాడు. దాచుకున్న వెంటనే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళారు. మరలా యుద్ధానికి వెళ్తున్నప్పుడు అందరూ చచ్చిపోతున్నారు. దేవుని పక్షంగా ఉన్నటువంటి ప్రజలు చచ్చిపోతున్నారండి ఆ యుద్ధంలో. ఎందుకో తెలుసా? ఆత్మను చేసినటువంటి ఒక పాపం. అప్పుడు వెంటనే యోషువ వెళ్తాడు. యోషువ వెళ్ళి ఇక సాష్టంగా మొత్తం ఆడికి పడుకొని, అయ్యా మేము చేసినటువంటి తప్పేంది, అయ్యా మేము చేసినటువంటి పాపం ఏంది, నీవే మమ్మల్ని యుద్ధానికి పొమ్మన్నావు, మేము ఓడిపోతున్నాం యుద్ధంలో, దానికి గల కారణం ఏంటి అంటే అప్పుడు దేవుడు అంటాడు, ఓ యోషువ నువ్వు నా దగ్గర ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఇదిగో ఈ జనాంగంలో ఒకడు నేను శపించబడింది తీసుకొని దాచుకున్నాడు, అతన్ని పట్టుకొని మీరు చంపండి, అప్పుడు మీరు యుద్ధంలో గెలుస్తారని దేవుడు చెప్పాడు. అప్పుడు చెప్పగానే అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆత్మను బయటకు గుంజుకొచ్చి తనను తన కుటుంబాన్ని రాళ్ళతో కొట్టి చంపాడు. పాపము మనం ఏం చేస్తా ఉన్నానంటే చంపివేస్తా ఉంది శరీరపరంగా. ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం 21వ వచనం. దేవుడు దోపుడు సొమ్ములో ఒక మంచి శ్రీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొని, అదిగో
నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతా ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యుద్ధకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని కింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యుద్ధకును ఇశ్రాయేలీయుల యుద్ధకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరావు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరిచితివి, నేను యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. ఇక్కడ చూసినట్లయితే దేవునికి ఎప్పుడైతే విరోధంగా పాపం చేశాడో ఆకాను, మరి అతని యొక్క కుటుంబం మొత్తము రాళ్లతో కొట్టబడి చంపబడింది. వారికి ఉన్నటువంటి సమస్త సొమ్ము దేవుని ద్వారా మరి మొత్తం అగ్ని చేత కాల్చబడి ఉంది. ఇక్కడ చూసినట్లయితే పాపము మిమ్మల్ని ఏం చేస్తారంటే, మిమ్మల్ని విధంగా చెప్పాలంటే భిక్షగాలం చేసి మిమ్మల్ని చంపేస్తారు. అది భయంకరంగా మిమ్మల్ని కఠిన స్థితిలోకి తీసుకెళ్తుంది దేవుని ద్వారా. ఇంకా అక్కడ ఏమంటారు తెలుసా, నేను నా కళ్ళకు మంచిగా కనిపిస్తాయి కాబట్టి నేను తీసుకున్నానని అంటాడు. నా కళ్ళకు మంచిగా కనిపించినాయి కాబట్టి నేను అవి తీసుకున్నాను అంటాడు. అర్థం తెలుసా, పాపము మన కంటికి చాలా మంచిగా కనిపిస్తుంది, పాపము మన కంటికి చాలా రమ్యంగా కనిపిస్తా ఉంటాయి. యేసు ప్రభు అదే చెప్పాడు. ఏమని చెప్పాడు, నీ యొక్క కంటిని నీవు నీ యొక్క కంటిని నువ్వు శుభ్రము ఉంచుకోవాలి. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరిగివే. ఎందుకు తెలుసా, దానితో అదనంగా పోయి నరకంలో ఉంటది, నీ దేహం అంతా పరలోకంలో ఉంటుందని చెప్పాడు యేసుక్రీస్తు. నేనేమని చెప్తా ఉన్నానంటే పాపము మిమ్మల్ని చంపేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో చూడండి, ఇక్కడ కూడా చాలా చక్కగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. 1వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, మరియు వారు తమ మనస్సులలో దేవునికి చోటి అనలేకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అటు వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగానును, అపవాదకులను, దేవద్వేషకులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డ వాటిని కల్పించు వారును, తల్లిదండ్రుల విధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగ రహితులను, నిర్దయులైరి. ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. దేవుని బిడ్డలారా, ఈ వచనాలు చదివినప్పుడు చాలా భయం వేస్తా ఉంటది నాకు. ఎందుకనంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఏమని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అంటే, భ్రష్ట మనస్సు వచ్చినటువంటి వారు ఏ విధంగా ఉంటారో అక్కడ రాయబడి ఉంది. మీరు చాలా జాగ్రత్తగా చదవండి. భ్రష్ట మనస్సు ఎప్పుడు వస్తుందో తెలుసా, నీ మనస్సాక్షి చచ్చిపోయినప్పుడు నీకు భ్రష్ట మనస్సు వస్తుంది. ఆ భ్రష్ట మనస్సు ఏదో తెలుసా, భయంకరమైనటువంటి కార్యాలు చేస్తారని అక్కడ రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ వచనాలను ఒక్కొక్కటిగా చదువుకుంటా నాలోనే ఏమైనా ఉన్నదా ఇది అని మీరు చూసుకోవాలి. అర్థమవుతా ఉందా? నేను చాలా స్పీడ్ వెళ్ళిపోతా ఉన్నాను, చాలా స్పీడ్ వెళ్ళిపోతున్నాను కదా. ఇదే వచనాలు నేను మరలా నిదానంగా చదువుతాను, వినండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం నుండి, మరియు వారు తమ మనస్సులలో దేవునికి చోటు ఇయ్యనలేకపోయేది గనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు ఇచ్చాడు. ఇక్కడ దేవుడు భ్రష్ట మనస్సు ఎప్పుడు ఇస్తాడో తెలుసా, మాటి మాటికి నువ్వు పాపం చేస్తే నీకు భ్రష్ట మనస్సు అనేది వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటా ఉన్నాడు, చేరాని అడ్డగోలు కార్యం చేయడానికి దేవుడు ఏం చేశాడట,
ఒక మనసు ఇచ్చాడట వాళ్ళకు. వాళ్ళు ఏం చేస్తారట? అర్థమైన కార్యాలు చేస్తారు. ఓ వాయి వరుస ఉండదు, ఏది ఉండదు. మనుషులకు అడ్డమైన నీచ కార్యాలు చేస్తారు. ఎంత నీచమైన కార్యాలు అంటే ఇక అవి దేవుని బిడ్డలారా అంత భయంకరమైనటువంటి కార్యాలు చేస్తారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అడ్డమైన కార్యాలు చేస్తారని ఉంది అక్కడ. ఆడరాని కార్యములు, చేయరాని పనులు చేస్తారని ఉంది. చాలా క్రూరంగా లోకంలో జరుగుతా ఉంది. తర్వాత 29వ వచనం, అట్టి వారు ఇక్కడ చూసినట్లయితే ఎట్టివారమ్మా? భ్రష్ట మనసు వచ్చిన వారు. ఎట్టివారు? భ్రష్ట మనసు వచ్చినటువంటి వారు. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోపము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై. ఇక్కడ ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి. దుర్నీతి, దుష్టత్వము, తర్వాత ఇంకేమున్నాయి ఇక్కడ? దుష్టత్వము, ఈర్ష్య. చూడండి, ఈర్ష్య కూడా దేని బిడ్డారా మన నచ్చలతోటి మనం మాట్లాడిన మాట మనకి ఎక్కడ లేని ఈర్ష్య వస్తుంది. వాళ్ళతో ఎట్లా మాట్లాడే ఈర్ష్య, భయంకరమైనటువంటి ఈర్ష్య. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మత్సరము, నరహత్య, తర్వాత కలహము, కపటము, వైరము వాటితో నిండి కొండగానులను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డ వాటిని కల్పించు వారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను. మరలా ఈ వచనంలో ఏమున్నాయి? ఇక్కడ ఈ వచనంలో మళ్ళీ ఏమని తెలియజేస్తా ఉన్నాడు మా దేవుడు? కొండగాండ్రు, కొండలు పెడతారు. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పేస్తా ఉంటారు. కొండలు పెడతా ఉంటారు. మంచి ఉన్నోళ్ళ మధ్యలో చిచ్చులు పెడతా ఉంటారు. మంచి ఉన్నోళ్ళ మధ్యలో పచ్చగట్టేస్తే భగ్గుమంటట్టు చేస్తా ఉంటారు. ఇగో కొండగాండ్రు. ఆ తర్వాత ఏంటమ్మా? అపవాదకులు, అపవాదకులు, తర్వాత దేవద్వేషులను, హింసకులను, అహంకారులు కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారు కాదు. అహంకారులు, బింకములాడు వారు, చెడ్డ వాటిని కల్పించువారు. ఇక్కడ చూడండి, చెడ్డ వాటిని కల్పించేటువంటి వారు, చెడ్డ వాటిని చేసేటువంటి వారు, చేయకుండా కూడా పలానమ్మ చెడ్డ పని చేసింది అని చెప్పేటువంటి వాళ్ళు, చెడ్డ పనులు కూడా కల్పించేవారు దేవునికి అసహ్యులు. నువ్వు చూసావా, నువ్వు విన్నావా, నీ రెండు కనుక నువ్వు చూస్తే నువ్వు మాట్లాడాలి. అంతేగాని చెడ్డ వాటిని పుట్టిస్తా ఉంటారు సింపుల్ గా. మనంతలో మనమే పుట్టించుకోవడం. అది జరిగేది ఒకటి, మనం పుట్టించుకునేది ఒకటి. ఓ బండి మీద ఇద్దరు కలిసి పోయారు అనుకోండి, అలా జరిగేది ఒకటి, ఆ బండి మీద జరిగేది ఒకటి, కానీ వీళ్ళ మనసులల్లా అనుకునేది ఒకటి. ఇద్దరు అన్న చెల్లెలు నడుచుకుంటూ పోతే కూడా అంటగట్టే లోకం ఉన్నాయి. కల్పించుకోవడం. ఈ కల్పించుకునే వాళ్ళను దేవుడు కల్పించుకుంటారు ఒకప్పుడు. అర్థమవుతా ఉన్నా? మీరు ఉండలేరు అట్లా, మీరు ఉండకండి. కల్పితమైన మాటలు, కల్పితమైన పాటలు, కల్పితమైనటువంటి ముచ్చట్లు మీరు చెవినియకండి. ఇంకోటి ఏం తెలుసా? తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు. తల్లిదండ్రులు కూడా అవిధేయులైనటువంటి వారు. తర్వాత మాట తప్పు వారు, అనురాగ రహితులను, నిర్దరునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు. చివరికి ఏంది? మాట తప్పేటువంటి వారు, మాట ఇచ్చి మాట తప్పేటువంటి వారు కూడా భ్రష్ట మనసుతో నిండిన్నారు. సో వీళ్ళంతా ఏంటట? మరణమైనటువంటి వారని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా ఉంది. మనము మన జీవితంలో దేవుని బిడ్డలారా మాట కూడా, మనం ఇచ్చినటువంటి మాట కూడా తప్పకూడదని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. ఇది ఒకవేళ ఈ విధంగా కనుక మనం ఉన్నట్లయితే మనం ఏం చేస్తాము? మనము చావవలసినటువంటి వారము. ఒక విధంగా చెప్పాలని అంటే మనకు
కంపల్సరిగా మాటి మాటికి పాపం చేస్తే కంపల్సరిగా ఏమొస్తుంది? మరణం అనేది వస్తుంది. నిన్ను మరణం, పాపము నిన్ను రెండు రకాలుగా చంపుతుంది. ఒకటి శరీరపరంగా చంపుతుంది, ఒకటి నిత్యత్వంలో చంపుతుంది. సో ఇది మొదటిది. రెండవది ఏంటంటే, పాపము నువ్వు చేస్తున్నావు అనుకో, ఆ పాపము నిన్ను ఏలుతుంది, పాపము నిన్ను పరిపాలిస్తుంది. తెలుసా అండి ఈ విషయం? మీకు తెలుసా? పాపము మిమ్మల్ని పరిపాలిస్తుంది, పాపం మిమ్మల్ని ఏలుతుంది. రైట్, చూద్దాం. కీర్తనలు 19వ కీర్తన 13వ వచనం. 19వ కీర్తన 13వ వచనం. అమ్మ అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? 19వ కీర్తన 13వ వచనం. దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడునై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. ఇక్కడ చూసినట్లయితే ఏమంటా ఉన్నాడు? దేవా, పాపము నన్ను ఏలొద్దు అని ప్రార్థిస్తా ఉన్నాడు. అర్థమవుతుందా అండి? ఇక్కడ దావీదు కీర్తనలు ఏమని చెప్తా ఉన్నాడు అంటే, నీ సేవకుని అవి ఏలనీయకు, నీ సేవకురాల్ని అవి ఏలనీయకు. అర్థమవుతుందా? మనం ఇక్కడ ఏమంటా ఉన్నాడనంటే, ప్రభువా ఏదైనా పాపం ఉంటే గనక అవి నన్ను ఏలనీయకు. దాని అర్థం ఏంది? పాపము మనల్ని ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? అందరూ చెప్పాలి. పాపం మనల్ని పరిపాలిస్తుంది, పాపం మనల్ని ఏలుతా ఉంది. తర్వాత సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనంలో మరి ఈ విధంగా దేవుని యొక్క మాటలు తెలియజేస్తా ఉన్నాయి. 32:23. మీరు అటు చేయని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. ఇక్కడ చూసినట్లయితే మీ పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది, అది మిమ్మల్ని ఏలుతుంది, అది మిమ్మల్ని పట్టుకుంటుంది. తెలుగులో ఒకటి అంటారు, చేసిన పాపం గోష్ఠిలో పెట్టుకొని ఎక్కడికో ఏమో అంటే అది పోతుందా అండి? పోదు. పాపం అనేది మిమ్మల్ని పట్టుకుంటది, పాపం అనేది మిమ్మల్ని పరిపాలిస్తుంది. ఫస్ట్ మనం తెలియకుండానే స్టార్ట్ అయింది అనుకున్నాం పాపము, కానీ ఇప్పుడు వదిలిపెట్టుకోవాలంటే వదిలిపెట్టుకోలేరు. ఇప్పుడు మనం విడిచిపెట్టుకోవాలనుకుంటాం కానీ విడిచిపెట్టలేము. అది పాపం అని తెలుసు, అది తప్పని తెలుసు, అది చేయొద్దని కూడా మనకు తెలుసు, చూడొద్దు, చేయొద్దు, వినొద్దు అని కూడా మనకు తెలుసు. కానీ అయినా కూడా ఏం చేస్తాం? అది విడిచిపెట్టలేదు. దాని అర్థం ఏంటో తెలుసా? ఎందుకు విడిచిపెట్టలేదు? ఎందుకు విడిచిపెట్టలేదు తెలుసా? మీరు విడిచిపెడతామన్నా కూడా అది మిమ్మల్ని విడిచిపెట్టదు. ఎందుకంటే అది గట్టిగా పట్టుకుంటుంది కాబట్టి. అలవాటు అయింది కదా, దాన్ని నడుస్తున్నారు కదా, కాబట్టి దాంట్లో నుండి బయటికి రాలేము. అంటే బిడ్డ ప్రార్థన చేయండి, ఖచ్చితంగా బయటకు వస్తాను. ఇంకా అందులోనే సంతోషించకండి. అందులోనే సంతోషిస్తా ఉంటే నువ్వు ఎట్లా బయటపడతావు? ఎట్లా బయటపడవు? అది నిన్ను ఏలుతుంది, అది నిన్ను పరిపాలిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, నీకు ఒక రాజ్యాన్ని దేవుడు అప్పగించాడు అనుకోండి. అయ్యో బిడ్డ, నువ్వు ఈ గ్రామాన్ని ఏలు, ఏ గ్రామానికి నువ్వు మంచి అయ్యి, నేను ఒక ఉన్నతమైనటువంటి అధికారంలో నువ్వు పెడుతున్నా అని చెప్పేసి దేవుడు నీకు ఒక గ్రామాన్ని ఇచ్చాడు అనుకోండి. నువ్వేం చేస్తావు? నాకు వద్దు ప్రభువా, నేను ఏలో ప్రభువా, అట్లా ఇట్లా అంటావా? లేదు, ఖచ్చితంగా నీ పరిపాలిస్తావు ప్రభువా. ఓకే, ఒక 2 సంవత్సరాలు మంచి చేశావు, ఒక 3 సంవత్సరాలు మంచి చేశావు, ఒక 5 సంవత్సరాలు మంచి చేశావు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి, నేను 5 సంవత్సరాలు మంచిగా చేసినా అని నువ్వు సపరేట్ ఉంటావా? ఉండవు. మళ్ళీ తదుపరి 5 సంవత్సరాల కోసం పోటీ చేస్తావు. పాపం కూడా అంతే, పాపం కూడా మిమ్మల్ని ఏలుతూనే ఉంటది, అది ఎన్ని సంవత్సరాలైనా సరే. దాన్ని మీరు విడిచిపెట్టేంత వరకు, దాన్ని మీరు గుర్తించేంత వరకు దేవుని బిడ్డలారా, దీని కనుక మీరు ఏ పాపం చేత మీరు పట్టబడ్డారో
ఆ పాపము నుండి మీరు బయటపడాలి అని అంటే మీకు ఖచ్చితంగా నష్టం కలుగుతుంది. అట్లా కలిగినా కూడా పర్లేదు అని అనుకుంటే దేవుడు అప్పుడు మీకు సహాయం చేస్తాడు. కొన్ని మనల్ని పట్టుకున్నటువంటి పాపాలు ఉంటాయి, మనల్ని పట్టుకుని పీడించేటువంటి పాపాలు కొన్ని ఉంటాయి. ఆ పాపాల నుండి మనం బయటికి రావాలని అంటే మనకు హాని కలుగుతుంది. కొంచెం మన మనస్సుకు హాని కలగవచ్చు, మన హృదయానికి హాని కలగవచ్చు. ఆ పాపం వైపు ఊకే గుంజొచ్చు మనసు. అయ్యో నేను లేకుంటే వాళ్ళు ఉండరేమో, లేకపోతే నేను దక్కకుంటే వాళ్ళు ఉండరేమో. ఒకవేళ శరీర సంబంధమైన పాపాలు అయితే అట్లా అనిపిస్తుంది. కానీ వాటిని కూడా నువ్వు విడిచిపెట్టాలి. ఎందుకంటే తెలుసా, పాపం మిమ్మల్ని చంపేస్తుంది. పాపం మిమ్మల్ని పరలోకము తీసుకెళ్ళదు. మిమ్మల్ని చిన్న బిక్స్ చేసిన వాడు అర్థమవుతుందమ్మా. పాపము మిమ్మల్ని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. అది మిమ్మల్ని పరిపాలిస్తుంది. ఇప్పుడు నాకు కేసీఆర్ పాలన నచ్చలేదు. మీరు బాగా ఆలోచన చేయాలి. నాకు కేసీఆర్ పాలన నచ్చట్లేదు. ఇప్పుడు నేను కేసీఆర్ పాలన నుండి బయటకు పోతామంటే రావస్తుందా? ఎందుకు? కేసీఆర్ వెళ్తున్నాడు. అట్లానే పాపం కూడా అంతే అమ్మా. పాపం ఏంటంటే అది నిన్ను వెళ్తుంది కాబట్టి నువ్వు బయటికి రాలేదు. అది ఏదకుండానే చూసుకోవాలి, అది పట్టకుండానే చూసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొంచెం కష్టము అయినా కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇది దేని బిడ్డారా 6వది. 5వది ఏంటిది? పాపము నిన్ను 2 రకాలుగా చంపుతుంది. 6వది ఏంటిదని అంటే పాపము నిన్ను నిజం. చాలా మంది కొంతమంది ఇది పాపము అని తెలియదు, కానీ పోయినాక తెలుస్తుంది. దాన్ని అనుభవిస్తుంటే తెలుస్తుంది. అయ్యో ఇది పాపము, ఇది తప్పు, ఇది మంచి కాదు అని అంటది. కానీ అప్పటికి ఏమైపోతుందంటే చేజారిన పరిస్థితుల్లో అనిపిస్తూ ఉంటాయి. జారిపోయిందిగా, అయ్యో ఇప్పుడు ఇది నాకు పాపం అని తెలిసింది, ఆయన కూడా నేను చేయలేనేమో అనేటువంటి పరిస్థితుల్లోనికి చాలా మంది వెళ్తా ఉన్నారు. చాలా మంది ఆ విధంగా బయటికి రాలేకపోతా ఉన్నారు. ఎందుకనంటే పాపం అనేది గట్టిగా పట్టుకుంది. మరి దీనికి ఏం చేయాలి? దీని నుండి బయటికి రావడానికి ఏం చేయాలంటే మనం చివరిలో చూద్దాము. తర్వాత 7వది ఏంటంటే నీవు చేసినటువంటి పాపము వెలుగులో కనిపిస్తుంది. 7వది చాలా ప్రాముఖ్యమైనది. రహస్యమందు చేసినటువంటి పాపము అది వెలుగులో కనిపిస్తుంది. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. నాకు ఈ విషయంలో చాలా భయం అయితే ఉంటుంది. ఏదన్నా పాపం చేస్తే నా హృదయం నన్ను గద్దిస్తుంటది. నేను చేసినటువంటి పాపము అగో వెలుగులో కనిపిస్తుంది. అయ్యో నేనేం చేయాలి ఇప్పుడు? ఏం పెట్టారా? ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో, ఎప్పుడైతే మనం పాపం చేస్తామో మనలో ఒక నెమ్మది ఉండదు. దేవుని దగ్గరికి ధైర్యంగా రాము. మనం దేవుని దగ్గర ధైర్యంగా ప్రార్థన చేయలేము. గుండెలు బాదుకోవాలనిపిస్తుంది. ఎందుకు చేశాను, నేను ఎందుకు ఈ పొరపాటు చేశాను, ఎందుకు ఈ శోధన నేను జయించలేకపోయానని చాలా ఏడుస్తాము. కానీ అప్పటికి మనం చేసేది ఏమీ లేదు. ఎందుకంటే అయిపోయింది, చేశాం. తప్పు చేయకుండా మనం జాగ్రత్త పడాలి. కానీ తప్పు చేశాం, కానీ అది చేసినటువంటి తప్పు ఎక్కడ కనిపిస్తుంది? వెలుగులో కనిపిస్తుంది. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. చాలా మంది ఏంటంటే సింపుల్ గా ఎవరు చూస్తలేరు అని చెప్పేసి మరి పాపం చేస్తూ ఉంటారు, తప్పులు చేస్తూ ఉంటారు, తప్పు మీద తప్పులు చేస్తూ ఉంటారు. దేని బిడ్డారా, ఎవరు చూస్తలేరు అని చెప్పేసి దొంగతనం చేస్తున్నారు, ఎవరు చూస్తలేరు అని చెప్పేసి త్రాగుతారు, తింటారు, తిరుగుతారు, విచ్చలవిడి జీవితం జీవిస్తూ ఉన్నారు. ఎవరు చూస్తలేరు కదా, ఓ అయ్యగారు వచ్చిందా, అయ్యగారు ముందు మంచిగా కనిపించాలి, అయ్యగారు వచ్చిందా, అయ్యగారు ముందు 10 నిమిషాలు నటించాలి, అయ్యగారు వచ్చిందా 10 నిమిషాలు ఇట్లా అట్లా అయ్యగారికి సపోర్ట్ చేసినట్టు ఉండాలని ఆలోచన చేసి అయ్యగారు వెనుక ఎన్నో చేస్తా ఉన్నాం. దేవుడి ద్వారా అవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. రైట్, ఇక్కడ చూసినట్లయితే కీర్తనలు 90వ కీర్తన 8వ వచనం ఒకసారి చదవండి.
90వ కీర్తన త్వరగా చదవాలి, మీకే ఆలస్యం అవుతుంది. 90వ కీర్తన 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ముంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. గట్టిగా చెప్పడం ఎందుకు మనం చెప్పాలంటే, మనం మనుషులకు ఉన్నటువంటి ఒక బుద్ధి ఏంటంటే మర్చిపోవడం, చేసిన మేలులు మర్చిపోవడం, మనిషి తత్వమే అంత. మర్చిపోవడం, చేసిన సహాయం మర్చిపోవడం, చేసిన మేలు మర్చిపోవడం, ఆ తర్వాత ఎన్నో మర్చిపోవడం. మనిషి యొక్క గుణం ఏంటంటే మర్చిపోవడం మనిషి యొక్క గుణం. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై మీరు ప్రభు బలం చేయండి అని చెప్పాడు. ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం ఎందుకో తెలుసా, చివరికి ప్రభువును కూడా మర్చిపోతాడు మనిషి. అలాంటి గుణం మనిషిది. మనిషి యొక్క తత్వం ఏంటంటే నీటి మీద రాసినటువంటి రాత వంటిది. ఏంటి గారు మీకు అర్థమైందా? నీటి మీద రాత మనము రాస్తే ఉంటుందా అండి? మన మనిషి యొక్క స్వభావం కూడా అంతే. నిలువెత్తు బంగారం పెట్టు, తెల్లారితే వీడు అలాంటిది వీడు అలాంటి అని అంటారు. ఎందుకనంటే మనిషి యొక్క స్వభావం మర్చిపోవడం. ఆయన బుద్ధే నీటి మీద రాత లాంటిది. ఇక్కడ అంటా ఉన్నాడు, మేము మీ చేత నేను చప్పట్లు ఎందుకు కొట్టించానంటే ప్రభు దగ్గర కూడా మనం నిలబడతాం. ప్రభు అంటాడు, పలానా సైదుల్ ఇవ్వకి పాపంకి టైంకు చేశావు. నేనా ప్రభు? నేను చేయలే. నేను చేసిన ప్రభు పాపం. చేసిన పాపం మర్చిపోతాం మనం, ఎందుకంటే మనిషికి మర్చిపోయే గుణం ఉంది కదా. చేసిన పాపం కూడా మర్చిపోతాం, గుర్తుండదు. నీకు చేసిన ప్రభు ఆ పాపం నేను చేయలే. అవునా బిడ్డ? ఇదిగో నా సముఖం అని ఉన్నాయి, ఒకసారి చూడు. ఇక్కడ ఏమంటా ఉన్నాడు, మీరు మళ్ళీ చదవండి 8వ వచనంలో. మా దోషములను నీవు ఎదుట ఉంచుకొని ఉన్నావు. ఎక్కడ ఉంచుకున్నాడటమ్మా? మన దోషంలోని దేవుని దగ్గర ఉంచుకున్నాడట. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మన రహస్య పాపములు దేవుని యొక్క ముఖకాంతిలో కనిపిస్తా ఉన్నాయట. దేవుని బిడ్డారా, అర్థమవుతా ఉందా? ఈ వచనాలన్నీ చదువుతున్నప్పుడు నాకు చాలా భయం అవుతా ఉంది. ఎందుకు భయం అవుతా ఉన్నానంటే, నేను చేసేటువంటి ప్రతి పాపము దేవుడు దాచుతా ఉన్నాడు. నేను చేసేటువంటి ప్రతి పాపము ఆయన ముఖకాంతిలో నాకు క్షుణ్ణంగా కనిపిస్తా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మోషే ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం బిడ్డారా, మీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. మీ జీవితము దేవుని పట్ల ఎలా ఉందో నాకు తెలియదు. ఈ వచనం చదివినప్పుడు నాకేమనిపించింది అంటే, నా పాపం కూడా కంపల్సరీగా ఒకానొక దినమున ఆయన ముఖంలో నాకు కనిపిస్తారు. పాపము ఎప్పుడే కానీ దాగరు. దేవుని బిడ్డారా, నేను ఒకటి చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఒకటి ఉంది, ఒక వచనం ఉంది, మంచి వచనం. ఆ వచనం ఏంటంటే, ఎవరైనా వల్లో నిప్పును పెట్టుకునే ఎడల కాలకుండునా అని బైబిల్ గ్రంథంలో. వడిలో నిప్పు పెట్టుకుంటే అది కాలదా? చెప్పండి. 100% కాదు. నిప్పు పెట్టుకొని కాలొద్దు అనుకుంటున్నారు చాలా మంది క్రైస్తవులు. వల్లో నిప్పు పెట్టుకుంటే ఖచ్చితంగా కాలుతుంది. ఏం బిడ్డారా, అదే విధంగా నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పాపము దేవుని ముఖంలో కనిపిస్తుంది. దేవుని ముఖంలో 100% కనిపిస్తుంది. ఎవరు చూస్తలేదని. పిల్లల్ని మోసం చేసి తల్లిదండ్రులు కావచ్చు, తల్లిదండ్రులను మోసం చేసి పిల్లలు కావచ్చు, భార్యను మోసం చేసి భర్త కావచ్చు, భర్త మోసం చేసి భార్య కావచ్చు. ఏ పాపం అయినా సరే అక్కడ క్లియర్ రాయబడి ఉంది, రహస్య పాపములు. మనిషి బయటకంతా అంటే బయట చేసే పాపం కంటే రహస్యంగానే ఎక్కువ చేసేటువంటి పాపం ఎక్కువ. ఎందుకంటే రహస్యం అంతా ఎవరు చూడరు కదా. చీకటి ఎవరైనా చూస్తారా అండి? ఎవరు చూడరు.
చీకట్లో ఎవరైనా దొంగతనం చేశారు అనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుందండి? చీకట్లో ఒకవేళ దొంగతనం చేస్తే చూసినా కూడా చీకట్లో దొంగతనం చేస్తే ఏమవుతుంది? చూసినా కూడా పట్టుకోరు, ఈజీగా తప్పించుకోవచ్చు. అదే వెలుగులో అయితే 100% సో దేవుడు ఖచ్చితంగా పట్టుకునే దినం ఒకటి వస్తా ఉంది. నిన్ను పట్టుకునే దినము ఒక రోజు దగ్గరలోనే ఉంది. నీ ప్రతి రహస్య పాపములు దేవుని యొక్క ముఖకాంతిలో కనిపిస్తాయి. దేవుడు నిన్ను పట్టుకొని తీరుతాడు ఖచ్చితంగా. మీరు ఎప్పుడు చేసిన ప్రభువా చూడు, ఫస్ట్ నా ముఖం చూడు, నా ముఖంలో నీకు కనిపిస్తాడు. నువ్వు ఏ పాపం చేసినావో నా ముఖంలోనే నీకు కనిపిస్తుంది. ఒకసారి నా వైపు చూడు. దేవుని బిడ్డ మీకు విషయం తెలుసా? ఇప్పుడు మీరు దేవుని వైపు చూసినా కూడా మీకు కనిపిస్తుంది మీరు చేసిన పాపం. ఒకవేళ మీకు అట్లా కనిపించింది అనుకోండి, మీ మనస్సాక్షి బ్రతుకుంది. ఇంకా ప్రైజ్ గాడ్, మీ మనస్సాక్షి సజీవంగానే ఉంది. సో అట్లా ఒకవేళ కనిపిస్తే ఏం చేయాలి? మనము దాని నుండి బయటపడే మార్గం వెతుక్కోవాలి.